హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు సెషన్ సూపర్గా ఉంటుంది బికాస్ ఈరోజు క్లాస్లో మనము ఫిజికల్ వరల్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఎంసెట్ ప్రిపరేషన్లో ఫిజికల్ వరల్డ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ బికాస్ ఎంసెట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్ వరల్డ్. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే అసలు ఎలాంటి ఫార్ములా లేకుండా ఓన్లీ థియరీ బిట్ వచ్చే చాప్టర్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫిజిక్స్లో అని అడిగారు కదా. ఇదే ఈ ఒక్క చాప్టర్ మాత్రమే ఉంది. ఈ ఒక్క చాప్టర్లోనే ఎలాంటి ఫార్ములా అస్సలు యూజ్ చేయం. కేవలం థియరీ బిట్ మాత్రమే వచ్చే చాప్టర్, కంపల్సరీగా ఒక బిట్ వచ్చే చాప్టర్, కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి అండ్ మోర్ ఓవర్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నా లెక్చర్స్లో, ఫిజికల్ వరల్డ్ అనేది కేవలం ఒక థియరీ పార్ట్ ఉన్నది. సో మీరు చక్కగా తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసుకుని లైన్ టు లైన్ ఫిజికల్ వరల్డ్ని చదివేయాలి. బికాస్ నేను మీకు ఎలా అర్థం కావడం కోసం ఇక్కడ ఫిజికల్ వరల్డ్ లెసన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇది మనకి మీ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. సో బోర్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశాను. ఫిజికల్ వరల్డ్ ఇలాగే ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అని ఉంది చూడండి. సో వాట్ ఈజ్ ఫిజిక్స్? సో వాట్ ఈజ్ ఫిజిక్స్ అనేది మొత్తం ఫిజిక్స్ అంటే ఏంటి? ద వర్డ్ సైన్స్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్బ్ సైన్షియా. దీని నుంచి కూడా ఒక బిట్ వస్తుంది అనమాట. సో లాటిన్ వర్డ్ సైన్షియా నుంచి వచ్చింది. ఆ సైన్షియా అనేది లాటిన్ వర్డా, అరబిక్ వర్డా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఎవ్రీ లైన్ ఎక్కడి నుంచి అయినా ఒక బిట్ తయారు చేయొచ్చు. ద సాంస్క్రిట్ వర్డ్ విజ్ఞాన్ మీన్స్ అండ్ ద అరబిక్ వర్డ్ ఇల్మ్ కన్వే సిమిలర్ మీనింగ్, నేమ్లీ నాలెడ్జ్. సో ప్రతి దానికి ప్రతి లైన్లోనూ ఒక బిట్ రెడీ అవుతుంది. సో ఫస్ట్ లైన్లోంచి ఒక బిట్ అవ్వచ్చు, సెకండ్ లైన్లో నుంచి ఒక బిట్ చేస్తారు. సో ఇలా మీరు ప్రతి లైన్ చదువుకుంటూ వెళ్ళాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో వచ్చేటప్పటికి చూడండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి యూనిఫికేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి. ఓకే, సో మీరు ప్రతిదీ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ కాన్సెప్ట్స్ అండ్ లాస్. ఫిజిక్స్ అంటే ఏంటి? The attempt to explain diverse physical phenomena in terms of few concepts and laws. So physics ante enti dani definition, identify the proper definition from the following, ilanti questions రావచ్చు. Okay, సో ఇక్కడ మనకి చూసుకుంటే గనక స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అనేది స్టార్ట్ అయింది. సో స్కోప్ అంటే ఫిజిక్స్ స్కోప్ ఎంతవరకు ఉంది, ఏ ఫీల్డ్స్లో ఫిజిక్స్ స్కోప్ ఉంటుంది, ఫిజిక్స్ లేనిది ఎక్కడ ఉంది, ఎక్కడైనా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొకటి మనకి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ జస్ట్ న్యూ ఎక్స్పెరిమెంట్ మే సజెస్ట్ అన్ ఆల్టర్నేటివ్ థియరిటికల్ మోడల్. సో ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ బై గోల్డ్ ఫాయిల్ ఇన్ 1911 బై ఎర్నస్ట్ రూథర్ఫోర్డ్ ఎస్టాబ్లిష్డ్ ద న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ది ఆటమ్. సో న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ది ఆటమ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ ఎక్స్పెరిమెంట్, ఎవరు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే విచ్ దెన్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ క్వాంటమ్ థియరీ. సో విచ్ ఎక్స్పెరిమెంట్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ క్వాంటమ్ థియరీ? రూథర్ఫోర్డ్స్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ 1913లో నీల్స్ బోర్ వచ్చారు, ఆయన ఏం చేశారు? సో ప్రతిదీ లైన్ టు లైన్, ప్రతి లైన్ ఒక బిట్గా రెడీ అవుతుంది మనకి. సో క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఏంటి, మెకానిక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోడైనమిక్స్ అంటే ఏంటి, ప్రతిదీ ఇక్కడ మనకి ప్రతి లైన్ చదవాలమ్మా. ఇందులో ఈ లైన్లో నుంచి బిట్ వస్తుందా, ఆ లైన్లో నుంచి బిట్ వస్తుందా, ఇలాంటివి ఏం అడగద్దు. బికాజ్ మీరు చూస్తారు ఇది చాలా చిన్న లెసన్. సో హార్డ్లీ కొన్ని పేజెస్ ఉంటుందంటే మీరేం చేయాలి అంటే చదువుతూ మీకు అనిపించే వాటన్నిటిని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా. ఓకే, సో ప్రతి పారాగ్రాఫ్లో నుంచి ఒక బిట్ రెడీ అవుతుంది, అలా మీరు మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ టైమ్ స్కేల్స్ కెన్ బి అబ్టైన్డ్ బై డివైడింగ్ ద లెంత్ స్కేల్ బై ద స్పీడ్ ఆఫ్ ది లైట్. టైమ్ స్కేల్ ఎలా వస్తుంది? లెంత్ స్కేల్ని స్పీడ్ ఆఫ్ లైట్తో డివైడ్ చేస్తే టైమ్ స్కేల్ వస్తుంది. 10⁻⁻22 seconds to 10⁻18 seconds. ద రేంజ్ ఆఫ్ మెసేజెస్ గో ఫ్రమ్. సో ఇలా మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళండి లైన్ బై లైన్. ఓకే, సో ఇలా ప్రతిదీ మీకు ప్రతి బిట్ ప్రతి పారాగ్రాఫ్ నుంచి ఒక బిట్ మీకు వస్తుందన్నమాట. సో ఇలా మీకు చూసుకోండి. ఇది నేను మీకు కేవలం అండర్స్టాండింగ్ కోసం మాత్రమే దీనిని ఓపెన్ చేశాను. సో ఫిజిక్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ, ఇది ఒక జనరల్ కాన్సెప్ట్, చదువుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలాంటి టేబుల్స్ని మాత్రం బాగా చదవాలి.
వీళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారు అనే దానికన్నా సైంటిస్ట్ పేరు, వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన కాంట్రిబ్యూషన్ ఆర్ డిస్కవరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిమిడీస్, ప్రిన్సిపల్ ఆఫ్ బయాన్సీ. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు, లేదంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏంటి, లేదా ఆర్కిమిడీస్ ఏం డిస్కవర్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. జేసీ బోస్, అల్ట్రా షార్ట్ రేడియో వేవ్స్. సో వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ జేసీ బోస్ ఇన్ ద ఫాలోయింగ్, లేదా అల్ట్రా షార్ట్ రేడియో వేవ్స్ ఎవరు డిస్కవర్ చేశారు. సో ఇలాంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్స్ని బాగా నేర్చుకోవాలి. ఈ టేబుల్స్ నుంచి కూడా బిట్స్ వస్తాయి మనకి. సో చూడండి, ఇలాంటి టేబుల్స్ మీకు వస్తూనే ఉంటాయి, మీరు ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ స్టార్ మార్క్ కూడా ఉంది చూడండి. ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్, వేటిని ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అంటారు. ఓకే, మీకు కనిపిస్తుందా? సో వేటిని ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అంటారు, వాటి పేర్లు ఏంటి, ఇవన్నీ ఇక్కడ మీకు ఉంటాయి. సో ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, సో మళ్ళీ ఈ టేబుల్ ఏదైతే వచ్చిందో ఈ టేబుల్స్ని ఖచ్చితంగా నేర్చుకోండి. స్టీమ్ ఇంజిన్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? లా ఆఫ్ థర్మోడైనమిక్స్. కంప్యూటర్ దేని మీద? డిజిటల్. మనము లాజిక్ గేట్స్ చదువుతాం కదా, దాని మీద బేస్ అయి ఉంటుంది. సో రాకెట్ ప్రొపల్షన్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో ఇలాగా ప్రతి టేబుల్ని మీరైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, సో ఇది మీ టెక్స్ట్ బుక్ మీకు కనిపిస్తుంది కదమ్మా, ఈ టెక్స్ట్ బుక్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫోర్స్ గురించి, ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే 4 ఉంటాయి మనకి. గ్రావిటేషనల్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. సో చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చదవాలి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి చదవాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి చదవాలి. నెక్స్ట్, ఈ బ్లూ కలర్ బాక్సెస్ చదవకపోయినా పర్లేదు, బట్ ఇదిగోండి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఫోర్సెస్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఈ టేబుల్స్ చెప్పాను కదా, ఎక్కడ టేబుల్ వచ్చినా ఆ టేబుల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్లో నుంచి బిట్స్ రాకపోయినా ఖచ్చితంగా మనకి ఫండమెంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అయితే బిట్స్ గ్యారంటీగా వస్తాయి. టేబుల్స్ మీరు నేర్చుకోవాల్సిందే, తప్పదు. నెక్స్ట్ వచ్చేసి, సో చూడండి, లెసన్ అయిపోయింది, సమ్మరీ స్టార్ట్ అయిపోయింది. ఎక్సర్సైజ్లో కూడా ఒక్క బిట్ ఉండదు మీకు. వీలైతే ఈ ఎక్సర్సైజెస్ చదువుకోండి, దీంతో మనకి లెసన్ అయిపోయింది. సో చూసారా, ఒక్క ఫార్ములా కూడా లేకుండా కేవలం థియరీ బిట్స్ ఉన్నదన్నమాట. సో దీంట్లో మనకి పీవైక్యూస్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాము. సో నేను పీవైక్యూ స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ పీవైక్యూ. సో పీవైక్యూ సెషన్ని స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఫిజికల్ వరల్డ్లో పీవైక్యూస్ చూడండి, మీరే చూస్తారు ఎంత ఈజీగా ఉంటాయంటే ఇవి. కేవలం థియరీ, ఇప్పుడు నేను చూపించాను కదా, అలా మొత్తం లైన్ టు లైన్ థియరీ చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. అలాగే మీరు ఇక్కడ డేట్, ఏ షిఫ్ట్, ఎక్కడ అడిగారు, టీఎస్లో అడిగారా, ఎప్పుడు అడిగారు, అది కూడా మైండ్లో పెట్టుకోండి. బికాస్ మీరు రిపీటెడ్ బిట్స్ చూస్తారు ఇందులో. థియరీ బిట్స్ అయినా కూడా రిపీటెడ్ బిట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూడండి, 2 particles having equal mass. 2 particles having equal mass and charge are separated by a distance r. The force they experience is. Okay, 2 particles ఉన్నాయి, ఈక్వల్ మాస్, చార్జ్, రెండిటి మీద సేమ్ ఛార్జ్ ఉంది. రెండిటి మీద సేమ్ ఛార్జ్ ఉంది అంటే ఆబ్వియస్గా రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో రిపల్సివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ అట్రాక్టివ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎస్, రెండు కరెక్ట్ కదా, బికాస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అయితే రిపల్సివ్, కానీ మాసెస్కి వచ్చేటప్పటికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడూ అట్రాక్టివ్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ హ్యావ్ ఇన్ఫైనైట్ రేంజ్? వేటికి ఇన్ఫైనైట్ రేంజ్ ఉంటుంది? ఇన్ఫినిటీ రేంజ్లో ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్, అవునా కాదా? అక్కడెక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో సన్ ఉంది, ఇక్కడెక్కడో మన ఎర్త్ ఉంది, అయినా కూడా దెర్ ఈజ్ అ గ్రావిటేషనల్ ఫోర్స్. పోనీ అది కాదు అనుకుంటే ఇంకా ఎక్కడో దూరంగా ఉన్న స్టార్స్కి మనకి మధ్యలో కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్
అదొక లాంగ్ రేంజ్ ఫోర్స్ అనమాట, ఇన్ఫైనైట్ రేంజ్ ఫోర్స్. అయితే ఆప్షన్ వెరిఫికేషన్లో చూసుకుంటే దీంట్లో గ్రావిటేషనల్ ఉంది, దీంట్లో గ్రావిటేషనల్ ఉంది, దీంట్లో కూడా గ్రావిటేషనల్ ఉంది. ఓన్లీ ఆప్షన్ 3లో లేదు కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసేయచ్చు. న్యూక్లియర్ ఫోర్స్ అనేది లాంగ్ రేంజ్ ఫోర్స్ అవుతుందా? అవ్వదు కదా. న్యూక్లియర్ ఫోర్స్ అంటే ఏంటి? న్యూక్లియాన్స్ మధ్యలో ఉండే ఫోర్స్, రైట్? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉండే ఫోర్స్. అవి ఎంత డిస్టెన్స్లో ఉంటాయి? చాలా చాలా మైన్యూటెస్ట్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మన కొంచెం లాజికల్గా ఆలోచిస్తే న్యూక్లియర్ ఫోర్స్ ఉన్నవి రాంగ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆప్షన్ మిగిలింది ఏముంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో అర్థమైందా కాన్సెప్ట్? ఒక్కొక్కసారి మనకి తెలియనప్పుడు తెలివితేటలు ఎలా వాడాలి, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫోర్స్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ బీటా డీకే ప్రాసెస్. ఇది ఒకసారి చూసుకోండి అమ్మా. ఈ బీటా డీకే ప్రాసెస్ అనేది ఖచ్చితంగా దీంట్లో అయితే మనకి క్వశ్చన్స్ రిపీటెడ్గా కనిపిస్తాయి మీకు. బీటా డీకే ప్రాసెస్ అనే దాంట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ రిపీటెడ్గా కనిపిస్తాయి. క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి. 3722 TSలో వచ్చిందా, మళ్ళా మనకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎనీవే, బీటా డీకే ప్రాసెస్కి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సా, వీక్ న్యూక్లియర్ ఫోర్సా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రెస్పాన్సిబుల్లా లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ రెస్పాన్సిబుల్లా? ఏది రెస్పాన్సిబుల్ అవుతుంది అంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్. యూజువల్గా మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సా, వీక్ న్యూక్లియర్ ఫోర్సా? బికాస్ బీటా డీకే అనేది రేడియో యాక్టివిటీలో చదువుకున్నాం. ఎక్కడ? న్యూక్లియైలో. న్యూక్లియై అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రాదు, ఆబ్వియస్గా న్యూక్లియర్ ఫోర్స్ వస్తుంది అని మనకి తెలుసు. సో దాంట్లో స్ట్రాంగ్గా వీకా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, బీటా డీకే అంటే ఎప్పుడు కూడా వీక్ న్యూక్లియర్ ఫోర్స్. బీటా డీకే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ మైండ్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు, స్టాండర్డ్ బిట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ చూడండి. రేడియస్ ఆఫ్ ఎర్త్ అతి పెద్దది, తర్వాత సైజ్ ఆఫ్ గ్యాలక్సీ పెద్దదా? కాదు కదా. సైజ్ ఆఫ్ గ్యాలక్సీ రేడియస్ ఆఫ్ ఎర్త్ కన్నా చాలా పెద్దది. సో ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్, సైజ్ ఆఫ్ గ్యాలక్సీ, రేడియస్ ఆఫ్ ఎర్త్, సైజ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, సైజ్ ఆఫ్ ప్రోటాన్. ఇది చాలా లాజికల్గా కరెక్ట్గా అనిపిస్తోంది, కానీ మిగతావి కూడా చూడండి. సైజ్ ఆఫ్ గ్యాలక్సీ, రేడియస్ ఆఫ్ ఎర్త్, సైజ్ ఆఫ్ ప్రోటాన్, సైజ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ రాంగ్. ప్రోటాన్ హైడ్రోజన్ ఆటమ్ కంటే చిన్నగా ఉంటుంది కదా, హైడ్రోజన్ ఆటమ్ లోపల ప్రోటాన్ ఉంటుంది. రేడియస్ ఆఫ్ ఎర్త్, సైజ్ ఆఫ్ లాస్ట్లో ఇది కూడా రాంగ్ వచ్చింది. అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ హ్యాస్ ద హైయెస్ట్ స్ట్రెంగ్త్? దేనికి హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది? ఇందాక మీకు చూపించాను చూసారా, ఈ 4 ఫోర్సెస్ థియరీలో ఉన్నాయా లేదా? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. వీటిలో దేనికి హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది? దేనికి హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది? చూస్తేనే లాజికల్గా మనకు అర్థమైపోతుంది, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్కి న్యూక్లియర్ ఫోర్స్కి కంపేర్ చేస్తే న్యూక్లియర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది? ఆల్ఫా బీటా డీకేలు, ఫ్యూజన్లు, ఫిజన్లు జరుగుతాయా? అంటే స్ట్రాంగ్ ఫోర్స్ ఎక్కడుంది మనకి? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ఎగ్జాంపుల్. సో చూసారా, అసలు మీరు సరిగ్గా చదవకపోయినా కూడా ఫిజికల్ వరల్డ్ బిట్ మీరు ఆన్సర్ చేసేయగలిగేలా ఉన్నారు. అదే మీరు ఒక్క 2-3 సార్లు ఆ చాప్టర్ని అలా తిరిగేశారనుకోండి, ఎంత బాగుంటుంది. ఒక బిట్ మీ చేతిలో ఉన్నట్లే. సో ఫిజికల్ వరల్డ్లో బిట్స్ చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో మీకే అర్థమైపోతుంది. ఓకే, సో ఇది మన ప్రీవియస్ దాంట్లోకి వచ్చింది. నా సూపర్ టాలెంటెడ్ స్కానింగ్ అండ్ కటింగ్ టాలెంట్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు. ఓకే, ఎనీవేస్, లెట్ us move on to next one. Among the fundamental forces, which of the following is the strongest force? చూడండి, సేమ్ బిట్ ఇక్కడ వచ్చిందా లేదా? ఎప్పుడు వచ్చింది? 37/2022 TS స్ట్రాంగెస్ట్ ఫోర్స్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ 27/2022 TS. ఒకే సెషన్లో సేమ్ బిట్ రిపీట్ అయ్యింది. మళ్ళీ ఆన్సర్ ఏంటి? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 7th one. Which of the following statements is true? The range for weak nuclear force is shortest among all the 4 forces. Yes, nuclear forces అనేవి ఎప్పుడు కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెస్. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేవి లాంగ్ రేంజ్ ఫోర్సెస్. సో ఆబ్వియస్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రాంగ్, గ్రావిటేషనల్ రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద కరెక్ట్ వన్. రేంజ్ ఫర్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ is shortest among all forces. Next,
రేంజ్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్, న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? న్యూక్లియర్ ఫోర్స్ రేంజ్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీటిలో 10⁻⁻18 అంటే యాక్చువల్గా ఇక్కడ మీకు ఏం తెలియాలి, ఈ 8th బిట్ ఆన్సర్ చెయ్యాలి అంటే సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఐడియా ఉండాలి. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఐడియా ఉండాలి. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ 1 ఫెర్మి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ 1 ఫెర్మి. 1 ఫెర్మి అంటే ఎంత? 10⁻⁻15 మీటర్స్. సో ఖచ్చితంగా ఇదే కరెక్ట్ ఆన్సర్. మీకు గుర్తులేకపోయినా ఇప్పుడైనా తెలుసుకోండి, ఇది స్టాండర్డ్ బిట్. స్టాండర్డ్ బిట్, దీంట్లో ఆల్టర్నేషన్స్ ఏమీ ఉండవు. సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ 1 ఫెర్మి, FERMI అని రాస్తారు, లేదా 1F. ఓకే, 1F is equal to 10⁻⁻15 meters. So correct option is option 3. Okay, next 2 charged particles of mass 1 gram each are placed 1 meter apart. ఒక్కొక్క దాని మాస్ 1 గ్రామ్ 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద 3 పొసెసెస్ 1 ఫెర్మి, FEM అంటే ఫెర్మి టు కులుంబ్ ఆఫ్ చార్జ్, దెన్ ద డామినెంట్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్. ఓకే, సో ఇందులో ఏమేం మాట్లాడుతున్నాము? మాస్, డిస్టెన్స్. ఎప్పుడైతే మాస్ డిస్టెన్స్ ఉన్నాయో, 2 మాసెస్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉన్నాయో గ్రావిటేషనల్ ఫోర్స్ వస్తుంది. అలాగే ఎప్పుడైతే చార్జ్ కొంత డిస్టెన్స్లో ఉన్నాయో అక్కడ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వస్తుంది. సో అక్కడ కూడా కులుంబిక్ ఫోర్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ రెండిట్లో ఇప్పుడు మన కంపారిజన్ దేనికి మధ్యలో చెయ్యాలి? గ్రావిటేషనల్ ఫోర్స్ అలాగే కులుంబిక్ ఫోర్స్ మధ్యలో చెయ్యాలి. గ్రావిటేషనల్ ఫోర్స్, కులుంబిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇప్పుడు ఇది మన అవుట్ ఆఫ్ రేస్ అయిపోయింది, ఇది అవుట్ ఆఫ్ రేస్ అయిపోయింది. గ్రావిటేషనల్ ఎలక్ట్రోస్టాటిక్ లో ఎవరు డామినెంట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ మోర్ డామినెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటరాక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బీటా డీకే? మళ్ళీ వచ్చిందా చూసుకోండి. బీటా డీకే మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయిందా? ఇప్పుడు చెప్పండి, బీటా డీకే అనగానే మీరు ఏం ఆన్సర్ పెట్టాలి? బీటా డీకే అనగానే మైండ్లో పెట్టుకోండి అని చెప్పాను. మీరు ఈ బీటా డీకే చూడండి, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా బీటా డీకే రిపీట్ అవుతూనే ఉంటుంది. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? బీటా డీకేకి విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాను, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈస్ రెస్పాన్సిబుల్. బీటా డీకే అనగానే మైండ్లోకి వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ చదవండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో choose not all basic laws of physics are universal. Conservation laws have deep connection with symmetries of nature. Okay, there are 4 to 6 fundamental forces in nature to govern the devices phenomena of the world. Physics can generate new technology, but new physics cannot come out from the technology. So దీంట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే, యాక్చువల్గా మీకు అంటే ఇది ఖచ్చితంగా చదవాలి. టెక్స్ట్ బుక్ చదివితే లైన్ టు లైన్ మీకు తెలుస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మీకు ఇది టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివితేనే అర్థమయ్యే బిట్. కన్జర్వేషన్ లాస్ హ్యావ్ డీప్ కనెక్షన్ విత్ సిమెట్రిక్స్ ఆఫ్ నేచర్. ఫిజిక్స్ అనగానే యాక్చువల్గా సైన్స్ అంటేనే ఇట్ టాక్స్ అబౌట్ సిమెట్రీ ఆఫ్ నేచర్ యొక్క సిమెట్రీ గురించి మాట్లాడుతుంది. సో ఇది మనకి 18/7/2022 TSలో వచ్చింది, చూసుకోండి. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, ద 2 ప్రిన్సిపల్, ఇవన్నీ మర్చిపోండి, చూడండి ఇక్కడ. ద 2 ప్రిన్సిపల్ ట్రస్ట్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ డైవర్సిఫికేషన్ అండ్ కాంప్లెక్సిఫికేషన్, యూనిఫికేషన్ అండ్ సింప్లిఫికేషన్. ఈ పదాలు కనిపించాయా? ఇందాక నేను ఇలా స్లైడ్ చేసేటప్పుడు ఈ పదాల గురించి చూపించాను, మీకు గుర్తుందా లేదా? సో వీటిలో ఏది ఫిజిక్స్ నమ్మే ప్రిన్సిపల్? ఫిజిక్స్ నమ్మే ప్రిన్సిపల్ ఏంటి? ఇది కూడా లైన్ టు లైన్ ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో ఈ బిట్స్ మనకు కనిపించాయి. సో సెకండ్ పేజ్లో నుంచి వచ్చింది. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే యూనిఫికేషన్ అండ్ రిడక్షన్. చూసారా, ఇందాక ఈ పదాలు నేను మీకు చూపించాను, టెక్స్ట్ బుక్లో ఈ సెంటెన్సెస్ని చూపించాను. సో కరెక్ట్గా సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో మీకు ఈ లైన్ కనిపిస్తుంది, చదవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫండమెంటల్ కాదు కదా. ఇందాక ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే ఏం చెప్పుకున్నాం? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్,
వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో అవి ఉన్నాయేమో చూడండి. స్ప్రింగ్ ఫోర్స్ రాంగ్, నార్మల్ ఫోర్స్ రాంగ్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కరెక్ట్, రైట్. సో 2022 ఏపీలో వచ్చిన బిట్ ఇంతకంటే ఈజీ బిట్స్ ఉండనే ఉండవు. నెక్స్ట్, ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్. అసలు ఇంతకంటే క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఐన్స్టీన్ దేనికి నోబెల్ ప్రైజ్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డ్యూయల్ నేచర్, మొత్తం ఇదే చెప్పుకున్నాము. డ్యూయల్ నేచర్ బిగినింగ్లో మీకు గుర్తుంటే కనుక ఈ సెంటెన్స్ చెప్పాను కూడా నేను. ఓకే, ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల వచ్చింది. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు 15th క్వశ్చన్. ద సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లేజర్ ఈజ్. లేజర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది? లేజర్ అనేది యాంప్లిఫికేషన్ బై పాపులేషన్ ఇన్వర్షన్. లేజర్ అనేది యాంప్లిఫికేషన్ బై పాపులేషన్ ఇన్వర్షన్. ఇది ఫేమస్ ఫర్ లేజర్. సో తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ. ఏది ట్రూ కాదు, ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం స్ట్రెస్లో ఉండి హడావిడిలో స్పీడ్గా పెట్టడంలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చదివేస్తాం. కానీ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, నాట్ ట్రూ ఏది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. సోలార్ పవర్ మే బీ ఫ్యూచర్ సోర్స్ ఆఫ్ పవర్ ఫర్ ద కార్స్, కరెక్టే కదా. డెవలప్మెంట్ ఇన్ మెడిసిన్ మే ఇంక్రీజ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇది కూడా కరెక్టే. ఇదివరకు 40 ఏళ్ళకి చనిపోయే వాళ్ళు, తర్వాత 60 years 70 yearsకి చనిపోయే వాళ్ళు, ఇప్పుడు 90 years వచ్చినా బతుకుతున్నారు జనాలు. అంటే లైఫ్ యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఎక్స్రేస్ వర్ డిస్కవర్డ్ బై రాంజన్, ఇది కూడా కరెక్ట్. అంటే ఆబ్వియస్గా లాస్ట్ ఆప్షన్ రాంగ్, ఇంకా ఆలోచించక్కర్లేదు. నెక్స్ట్ 17th, ద బుక్ పీసెస్ ఆఫ్ ఫిజిక్స్ has been written by. ఇది ఎవరు రాశారు అంటే ఖచ్చితంగా మనం మెమరీ బేస్డ్ క్వశ్చన్. టేబుల్స్ చెప్పానా, ఆ టేబుల్లో నుంచి వచ్చిన బిట్ అనమాట. సో 17th బిట్కి ఆన్సర్ ఐన్స్టీన్. నెక్స్ట్, జనరేషన్, ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ లేజర్స్, రియాక్టర్స్, రేడియో అండ్ టెలివిజన్, కంప్యూటర్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది దేనికి బేసిస్ అంటే ఖచ్చితంగా రేడియో, టెలివిజన్ స్టార్ట్ అయ్యాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్లే. మ్యాక్స్వెల్ గుర్తున్నాడా? మ్యాక్స్వెల్, మార్కోని, వీళ్ళందరూ అక్కడికి చెందిన వాళ్ళు అనమాట. సో బిట్ ఇది కూడా టేబుల్, ఇదొక టేబుల్ నుంచి వచ్చింది, ఇదొక టేబుల్ నుంచి వచ్చింది. సో టేబుల్స్ చూపించాను కదా ఇందాక మీకు, టేబుల్స్ అయితే ఖచ్చితంగా మగ్గప్ చేయాల్సిందే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 19. Which of the following pairs of physical quantities possess same dimension? అబ్బా, ఇది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లోంచి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని చేయగలరు. మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ డిస్కస్ చేసుకున్నాము. సో డిస్కస్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇక్కడ ఫోర్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై లెంత్. ఫోర్స్ బై లెంత్ రాంగ్ ఆప్షన్. యాంగులర్ స్పీడ్, సాలిడ్ యాంగిల్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, స్టిఫాన్స్ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ గ్రేడియంట్. ఎస్, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 1 by టైం పీరియడ్. వెలాసిటీ గ్రేడియంట్ అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా ఎల్. సో ఇక్కడ దిస్ కెన్ బి ఎస్, డెల్టా వెలాసిటీ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎస్. సో ఫ్రీక్వెన్సీ కెన్ బి కరెక్ట్ ఆన్సర్. స్టిఫాన్స్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ అవ్వవు. సో సెకండ్ వన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. సర్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇది మనం 2 marks లో కూడా మీరు చదువుకున్నారు. నెక్స్ట్, యూనిఫికేషన్ ఆఫ్ వీక్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ వాజ్ డన్ బై. ఇది ఎవరు అంటే సలాం. ఇది టేబుల్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో టేబుల్స్ బాగా చదవాలి అనేది మీకు అర్థం కావాలి. నెక్స్ట్, విచ్ ఇయర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్? Which year was declared as International Year of Physics? 2005. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా. 2005 was discovered as International Year of Physics. Next, moving on to 23rd question. Which of the following statements is incorrect? చూసుకున్నారా? Which of the following statements is incorrect? Conservation laws have deep connection with symmetries of nature. ఇందాక గుర్తుందా? సిమెట్రీస్ ఆఫ్ నేచర్ కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నారు. సో ఇది మనం చూస్ చేసుకోకూడదు. ఇది యాక్చువల్గా కరెక్ట్ ఆప్షన్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ వీకెస్ట్ అమాంగ్ ఆల్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. కన్జర్వేషన్ ఆఫ్ యాక్చువల్గా సెకండ్ దే రాంగ్.
అది స్ట్రాంగ్ ఫోర్స్ కదా, న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. కన్జర్వేటివ్ లా ఈజ్ హైపోథెసిస్ బేస్డ్ ఆన్, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంతే, ఇంకా చదవక్కర్లేదు. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ E/W ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. E అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, W అంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇది 10^11. ఇది ఎలా వచ్చింది అంటే ఇది కూడా మనకి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ దగ్గర మీకు డిస్కషన్ చేసి ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 25th. చూస్తున్నారా, ఇవన్నీ కూడా జనరల్ అనమాట, చాలా జనరల్, కొన్ని బేసిక్ టర్మినాలజీ. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఈ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పారాగ్రాఫ్స్, అలాగే మెయిన్గా టేబుల్స్ చూపించాను కదా, ఆ టేబుల్స్ అయితే మాత్రం మీరు నేర్చుకోవాల్సిందే. ద ఫిజిక్స్ బిహైండ్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్ ఈజ్. ఫిజిక్స్ బిహైండ్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్, ఇది టేబుల్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇది మనం గెస్ చేయలేము, ఖచ్చితంగా దీని గురించి ఐడియా ఉండాలి. ఫిజిక్స్ బిహైండ్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్ ఈజ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. అదనమాట దాని ఆన్సర్. ఎలా తెలిసింది అంటే టెక్స్ట్ బుక్ చదవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ షార్ట్ రేంజ్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ short range force, correct. Relative strength of gravitational force is higher than that of weak nuclear force, yes. So next, range of the nuclear force is smaller than that of the, okay, which of the following statement is correct kada? Idi wrong actual ga. Weak nuclear force is strong, gravitational force is weak. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ షార్ట్ రేంజ్డ్ కాదు కదా, లాంగ్ రేంజ్ అని చెప్పుకున్నాం. సో ఈ రెండు రాంగ్ ఆప్షన్స్. రేంజ్ ఆఫ్ ది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈస్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ నేచర్ ఈజ్. క్వశ్చన్ రిపీట్ అయిందా లేదా? క్వశ్చన్ రిపీటెడ్. ఎన్నిసార్లు రిపీట్ అయింది మీరే చూసుకోండి. దిస్ క్వశ్చన్ ఈజ్ హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఈ వీటిలో ఏది గ్రావిటేషనల్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ కాదు, వీక్ స్ట్రాంగ్లో స్ట్రాంగ్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు 28th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ ఫోర్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది చూడండి. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిపీటెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్? Weak force, gravity, friction, electromagnetic force. Friction is not. So this is the correct answer. Not అడిగారు ఇందాక, కరెక్ట్. రివర్స్ లో ఉందంతే క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పాసిబుల్ ఫైనల్ స్టెప్ ఇన్ అప్లయింగ్ ద సైంటిఫిక్ మెథడ్? సో ఇది మీకు ఐడియా ఉండకపోవచ్చు. అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్, ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. ఫిజిక్స్లో సైంటిఫిక్ మెథడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లమ్ని తీసుకుంటారు, దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక హైపోథెసిస్ మేక్ చేస్తారు. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, ఆ హైపోథెసిస్ని ఎక్స్పెరిమెంట్ చేసి వెరిఫై చేస్తారు. స్టెప్ నెంబర్ 4, ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దానిని ఎనాలిసిస్ చేస్తారు. సో ఎనాలిసిస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్ ఈస్ లాస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు 30th బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇందులో ఏది ట్రూ అన్నారు? ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ చూసుకోండి. ఏ అండ్ బి ఆర్ ట్రూ, బి అండ్ సి ఆర్ ట్రూ, బి అండ్ డి ఆర్ ట్రూ, ఏ అండ్ డి ఆర్ ట్రూ. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే రేషియో ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రావిటేషనల్ టు వీక్ ఫోర్స్. ఓకే, ఇది రేషియోస్. సో నేను మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. యాక్చువల్గా ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. బి అండ్ సి ట్రూ అవుతాయి చూడండి. రేషియో ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రావిటేషనల్ టు వీక్ ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ 10⁻³ కరెక్ట్. Ratio of relative strength of strong nuclear force to electromagnetic force is nearly 10⁻². ఈ రెండు కరెక్ట్ అనమాట. ఇదే ఎలా తెలిసింది? బుక్లో చదివితే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ హ్యావ్ హైయెస్ట్ రేంజ్? హైయెస్ట్ రేంజ్ దేనికుంటాయి? గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, రైట్? గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఏ అండ్ సి ఓన్లీ. ఆప్షన్ 2 కదా కరెక్ట్, బికాస్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్, గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ లాంగ్ రేంజ్ ఫోర్సెస్. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ నంబర్స్ లేవనుకుంటా. ఇది 31, సో దిస్ ఇస్ 32 అండ్ దిస్ ఇస్ 33. నేను రెడ్ కలర్తో రాస్తున్నాను క్వశ్చన్ నంబర్స్. ఓకే,
నెక్స్ట్ 32కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఎయిర్ప్లేన్ వర్క్స్ ఆన్ ద, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? చూడండి, ఎయిర్ప్లేన్ వర్క్స్ ఆన్ ద న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అండ్ లేజర్ ఆన్ రామన్స్ ఎఫెక్ట్. లేజర్ ఏమో రామన్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది, ఏరోప్లేన్ ఏమో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ మీద పనిచేస్తుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ బేస్డ్ ఆన్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్. డైరెక్ట్గా టేబుల్ మొత్తం గుర్తు పెట్టుకున్న వాళ్ళకే ఇది ఆన్సర్ తెలుస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3. బికాస్ చూడండి, కంప్యూటర్స్ ఆర్ బేస్డ్ ఆన్ డిజిటల్ లాజిక్ గేట్స్, ఇది కరెక్ట్ కదా. సో పెట్టేసుకోండి అంతే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఏది కరెక్ట్ స్టేట్మెంట్? సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? బెకరెల్ హూ డిస్కవర్డ్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ బిలాంగ్స్ టు ఫ్రాన్స్, అమెరికా. టేబుల్ ఉందా లేదా? ఆ టేబుల్లో వాళ్ళు ఏ ఏ కంట్రీస్కి చెందిన వాళ్ళు అది కూడా టేబుల్లో ఉంది. సో టేబుల్లో ఆ క్వశ్చన్ అడిగారు. అయితే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఏనా, బీనా, సీనా, డీనా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్. ఆప్షన్ ఏ, బికాజ్ బెకరెల్ అనే వాళ్ళు, బెకరెల్ అనే సైంటిస్ట్ రేడియో యాక్టివిటీ గురించి పనిచేశారు. అలాగే హీ బిలాంగ్స్ టు ఫ్రాన్స్. సో దాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ ఈస్ 34 క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ 35 క్వశ్చన్ అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఆల్సో 36 క్వశ్చన్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 34, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఫోటాన్ క్యారీ సమ్ మొమెంటమ్ బికాస్ దే హ్యావ్ అ ఫైనైట్ రెస్ట్ మాస్. ఫోటాన్కి రెస్ట్ మాస్ ఉండదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ వీకర్ దాన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, రాంగ్. బికాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వీక్ కాదు. ఓకే, స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్, అక్కడ రాంగ్ ఉంది. వెరీ గుడ్, ఎస్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియై, కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ డస్ నాట్ నీడ్ ఎనీ ఇంటర్వినింగ్ మీడియం, ఇది కరెక్ట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఛార్జ్కి మధ్యలో ఉండే ఫోర్స్, దాని మీడియం మీద డిపెండ్ అవసరం లేదు కదా దానికి మీడియం. సో 4th ఆప్షన్ విల్ బి కరెక్ట్. నెక్స్ట్, ద లాంగ్ రేంజ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై, మళ్ళీ చూడండి, లాంగ్ రేంజ్ ఫోర్స్ రిపీట్ అయ్యిందా లేదా క్వశ్చన్? లాంగ్ రేంజ్ ఫోర్స్, ఈ మోడల్ ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి. గ్రావిటేషనల్, ఎలక్ట్రోమాగ్నెటిక్, వీక్, స్ట్రాంగ్, ఇవి రెండు రాంగ్. గ్రావిటేషనల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ లాంగ్ రేంజ్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఈజ్ మోర్ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఓకే, గ్రావిటేషనల్ అనేది మోర్ లాంగ్ రేంజ్ ఫోర్స్. నెక్స్ట్, గ్రావిటేషనల్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇవే పేర్లు ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి. వాటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? వీటిలో ఏది పెద్దది, ఏది చిన్నది, కరెక్ట్ ఆర్డర్లో రాసుకోవాలి. సో ఏది కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది అంటే స్ట్రాంగెస్ట్ కమ్స్ ఫస్ట్ కదా. సో ఎస్ ఫస్ట్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆప్షన్ 2 రాంగ్ ఆప్షన్. స్ట్రాంగెస్ట్ తర్వాత ఎవరు రావాలి? స్ట్రాంగెస్ట్ న్యూక్లియర్ ఫోర్స్ తర్వాత ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్, అంతే కదా. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఫస్ట్ ఉన్నది రావాలి. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది మనకి. సో ఇలా చూసుకుంటే 3rd ఆప్షన్ విల్ బి కరెక్ట్ బికాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ లాస్ట్లోకి వస్తుంది మనకి. సో బికాజ్ ఇది లాంగెస్ట్ రేంజ్ ఫోర్స్, దాని తర్వాత వచ్చేవి మనకి ఆర్డర్లో ఉంటుంది అనమాట. వీటికి 10 పవర్లు వేసుకుంటే ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో దీని గురించి బిట్ ఉంటుంది అండ్ హైలీ రిపీటెడ్ బిట్. ఈ టాపిక్ మీద బాగా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి చూసుకోవాలి. 36 అయ్యాయి కదా. నెక్స్ట్, దిస్ ఈస్ 37 క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ 38, this is 39 and this is 40. Okay, 40 bit. Okay, 37 చూడండి. In atomic scale the weakest force in nature is, atomic scale లో weakest force in nature ఎవరు అంటే gravitational force. Next, the nuclear forces are, nuclear forces అనగానే they are short range forces. సో షార్ట్ రేంజ్ రిపల్సివా, షార్ట్ రేంజ్ అట్రాక్టివా అంటే అట్రాక్టివ్ ఫోర్సెసే. న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి అట్రాక్టివ్ ఫోర్సెస్. నెక్స్ట్, అల్బర్ట్ ఐన్స్టైన్ వాస్ కన్ఫర్డ్ విత్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ హిస్ వర్క్ ఆన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. బిట్ రిపీటెడ్,
repeated bit. Next, identify the correct option. The range of gravitational force is large but not infinite. The range of electromagnetic force is large but lesser than. So ఇలా చూసుకుంటూ వెళ్తే విచ్ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నారు. సో ఫస్ట్ టూ రాంగే కనిపిస్తున్నాయి మనకి. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ద రేంజ్ ఆఫ్ వీక్ థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. చూడండి, ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈస్ స్మాలర్ దాన్ ద రేంజ్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది 40th బిట్. నెక్స్ట్ 41 బిట్. చూసారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తారా కరెక్ట్గా? చిన్నప్పుడు నాకు మ్యాచ్ ద ఫాలోయింగ్ వాజ్ మై ఫేవరెట్ అనమాట. ఎప్పుడు మిస్ అయ్యేది కాదు, కానీ ఎందుకంటే ఎలాగో అలాగ పెట్టేసేయచ్చు దానికి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎనీవే, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. లిస్ట్ 1లో ఏమో ఎక్స్పెరిమెంట్ పేర్లు ఉన్నాయి, లిస్ట్ 2లో ఆ ఎక్స్పెరిమెంట్ దేని గురించి చేశారు. ఇది మన కాంబినేషన్. ఓకే, సో దీంట్లో మ్యాచింగ్ ఏమవ్వాలి చూడండి. మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్. మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ దేని గురించి మాట్లాడుతుంది తెలీదా? పోనీ చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? స్టర్న్ గెర్లాంచ్ ఎక్స్పెరిమెంట్, ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఇది కూడా తెలియకపోతే చూడండి, డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్కడైనా విన్నారా? డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో మనకి వచ్చింది. సో డేవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీ బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్. డీ బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్ గురించి మాట్లాడుతుంది, ఒకటి తెలిసింది. నెక్స్ట్, ఆండర్సన్ డిస్కవరీ ఆఫ్ పాజిట్రాన్. పాజిట్రాన్ అనేది యాంటీ మ్యాటర్, అవునా? పాజిట్రాన్ అనేది యాంటీ మ్యాటర్. మీకు చెప్పానా, ఎలక్ట్రాన్తో పాటు ఎలక్ట్రాన్తో పాటు యాంటీ న్యూట్రినో బయటకు వస్తుంది, పాజిట్రాన్తో పాటు న్యూట్రినో బయటకు వస్తుంది అని చెప్పాను నేను మీకు రేడియో యాక్టివిటీ చెప్పేటప్పుడు. సో ఈ రెండు కనెక్షన్స్ తెలిసిపోయాయి కాబట్టి ఈ రెండింటిని బట్టి వెతకండి. సి దేనికి కనెక్ట్ చేశాను? C2 అండ్ D4 దేనికి కనెక్ట్ అయ్యింది? C2D4. C2D4 D1 C2D1 కదా. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనకి మిగతావి తెలియవు, పర్లేదు, తెలిసిన వాటితో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ 42 క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ 43 క్వశ్చన్. ఓకే, సో 42 క్వశ్చన్, ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. There are 4 fundamental forces in nature, correct. Conservation laws have a deep connection. Conservation laws have deep connection with symmetries of nature, correct. చూసారా, ఈ సెంటెన్స్ రిపీట్ అవుతోంది అండ్ ఈ బిట్ కూడా రిపీటెడ్. ఈ సెంటెన్స్ రిపీటెడ్, బిట్ రిపీటెడ్, చాలా సార్లు రిపీట్ అయింది. ఆల్మోస్ట్ 3 times రిపీట్ అయింది బిట్, చూసుకోండి. సో ఆల్ కన్సర్వ్డ్ క్వాంటిటీస్ ఆర్ స్కేలార్స్, కరెక్ట్. రాంగ్ కదా, అన్ని స్కేలార్స్ అవ్వవు కదా, అన్ని కన్సర్వ్డ్ క్వాంటిటీస్ స్కేలార్స్ అవ్వాలని లేదు. సో అయిపోయింది, విచ్ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, థర్డ్ వన్. నెక్స్ట్, GWS, మళ్ళీ చూడండి బిట్ రిపీట్ అయ్యింది, ఈ బిట్ కూడా రిపీట్ అయింది చూడండి. GWS, ఈ వీటి మధ్యలో రిలేషన్ కావాలి. సో వీటి మధ్యలో రిలేషన్ కావాలి అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇందాక ఏంటంటే మొత్తం కలిపేసి ఇచ్చారు, ఇప్పుడేమో విడివిడిగా ఇచ్చారనమాట, అంతే. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇది రిమూవ్ చేస్తున్నాను, సో దట్ నెక్స్ట్ టైం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. 43 బిట్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ 44th బిట్, మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. సో 44th బిట్ చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏంటి? హ్యాజ్ ఇన్ఫైనైట్ రేంజ్ అండ్ కెన్ బి బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్. కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా చూడండి. సో మీరు ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, ఈలోగా నేను దీనిని అరెస్ట్ చేసేస్తాను క్విక్గా, సో దట్ మీరు కంటిన్యూస్గా చదువుకుంటూ దీనిని ఇదేంటి ఇలా ఉంది అని అనుకోకుండా, నాకు మధ్యలో పేర్లు పెట్టకుండా ఉండాలి అంటే నేను దీన్ని రిమూవ్ చేయాలి. ఎనీవేస్, సో ఆన్సర్ వచ్చిందా, చేశారా? సో ఆన్సర్ ఏంటమ్మా? గ్రావిటేషనల్ ఫోర్స్ వీకెస్ట్ బట్ హ్యాస్ ఇన్ఫైనైట్ రేంజ్, కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇన్ఫినిట్ రేంజే కానీ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివా కాదు కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఓన్లీ అట్రాక్టివ్. సో నాకెందుకో గ్రావిటేషనల్ ఫోర్స్ని దీంతో కనెక్ట్ చేసేయచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగెస్ట్ అమాంగ్ ఆల్ ద ఫోర్సెస్, దీంతో కనెక్ట్ చేయొచ్చు. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ రేడియో యాక్టివ్ డీకే. ఎస్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనగానే బీటా డీకే గుర్తు రావాలి అని చెప్పాను, గుర్తుందా? వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనగానే బీటా డీకే.
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్, సరిపోయింది. అంటే A2 B3 C4 ఉండాలి. A2 B3 C4, ఎస్, ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్. విచ్ ఆఫ్ ద లాస్ట్ బిట్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్. సో లాస్ట్ వన్ చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. అబ్బబ్బబ్బ, ఇంతకంటే ఈజీ బిట్ ఇంకొకటి ఉండదు. సో మీరే దీనికి ఆన్సర్ చేయబోతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్. గ్రావిటేషనల్ ఫోర్స్, కూలుంబ్ ఫోర్స్, స్ట్రాంగ్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. రాంగ్ కదా, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ విస్కస్ ఫోర్స్, రాంగ్. గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్స్ అన్న ఓకే. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, రాంగ్. Gravitational force, electromagnetic force, strong nuclear force, weak nuclear force. Yes, this is going to be the correct answer. So that is how the questions are asked. So we come to an end of the session. చూసారా ఫిజికల్ వరల్డ్ ఎంత ఈజీగా ఉందో. ఓన్లీ థింగ్ ఈజ్ మీరేం చేస్తారంటే కొంచెం ఆ టేబుల్స్ని అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి ఒక్కసారి చదివేసుకోండి చాలు. ఫిజికల్ వరల్డ్లో ఒక బిట్ గ్యారంటీ అంటే 1 మార్క్ గ్యారంటీ. 1 మార్క్ వస్తుంది ఈజీ అని తెలిసినప్పుడు దాన్ని ప్రిపేర్ అవ్వడంలో ఏం పోయింది చెప్పండి. సో ఒక రౌండ్ వేసేసుకోండి, అలాగా ఆ లెసన్ అలా పడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎనీవేస్, సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి లింక్, QR కోడ్, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.